ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ వైజ్ పాస్ మార్క్స్ ఎంత, పాస్ అవడానికి మినిమం ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్ చదవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏది టఫ్ కరెక్షన్, ఏది ఈజీ కరెక్షన్, ఏది సీరియస్గా తీసుకోవాలి, ఏది లైట్గా చదవాలి, ఎలా కరెక్షన్స్ జరుగుతాయి, ఎలా మన ప్రిపరేషన్ ఉండాలి, ఇలాగా రౌండ్ ద టేబుల్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి, మైండ్లో ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని ఇలా ఎన్నో కన్ఫ్యూజన్స్కి అండ్ మీరు రాసే ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి, కరెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇలా కంప్లీట్గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ ఇప్పుడు రాసే ఎగ్జామ్స్లో అంతగా మార్క్స్ రాకపోతే ఏంటి పరిస్థితి, మనం తర్వాత చేయాల్సింది ఏంటి, ఇలాగా మీకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో అయితే నేను అందిస్తున్నాను. సో ఫస్ట్ మనం పాస్ మార్క్స్ కోసం మాట్లాడుకుందాం, దాంతోపాటుగా సైమల్టేనియస్గా ప్రిపరేషన్ కోసం కూడా, అంటే ఎలా చదివితే ఈజీగా పాస్ అని కూడా మాట్లాడుకుందాం. మ్యాథ్స్లో మనకి టోటల్గా 75 మార్క్స్, అది 1A ఉండొచ్చు 1B ఉండొచ్చు, 75 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో ఈ 75 మార్క్స్ గాను మనకి పాస్ మార్క్స్ ఎంత అని మాట్లాడుకుంటే 26 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు. ఎంత? 26 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు. సో ఎంపీసీ వాళ్ళకి ఈ 1A ఉండొచ్చు 1B ఉండొచ్చు 75కే ఉంటుంది. అదే ఎంఈసీ వాళ్ళకి కూడా 75కే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది, కానీ మార్క్స్ ఇచ్చేటప్పుడు దాన్ని 50కి రెడ్యూస్ చేస్తారు. అంటే 50 మార్క్స్కి పాస్ మార్క్స్ వచ్చి 17, ఎంఈసీ వాళ్ళకి 50 మార్క్స్కి దాన్ని రెడ్యూస్ చేస్తారు, వాళ్ళకి రావాల్సిన పాస్ మార్క్స్ 17. సో అదే ఎంపీసీ వాళ్ళకి 75కి 26. సో మ్యాథ్స్లో పాస్ అవ్వాలి, 1Aలో పాస్ అవ్వాలి లేదా 1Bలో పాస్ అవ్వాలంటే ఎన్ని చాప్టర్స్ మినిమం పర్ఫెక్ట్ చేసుకుంటే అవుతుంది అంటే 2 చాప్టర్స్ చేసుకుంటే చాలు. 2 చాప్టర్స్ చేసుకోండి, మీరు ఈజీగా పాస్ అవుతారు. పాస్ కన్నా ఎక్కువ మార్క్సే వస్తాయి. సో ఆ చాప్టర్స్ 1Aలో ఏంటి 1Bలో ఏంటి వీడియోస్ కింద ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీకు కంప్లీట్ ప్లానింగ్ ఉందన్నమాట. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇంకొంచెం 40 మార్క్స్ రావాలంటే ఎలాగా, 75 రావాలంటే ఎలాగా, అలా కంప్లీట్ ప్లానింగ్తో ఉంది. 1Aకి సంబంధించి 1Bకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్ నుంచి ఉన్నాయి, ఖచ్చితంగా వాచ్. ఓకే, సో ఎక్కువగా ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎంపీసీలో, ఫెయిల్ అంటే మ్యాథ్స్లోనే. ఎంఈసీ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అంటే మ్యాథ్స్లోనే ఎక్కువ ఫెయిల్ అవుతారు. కాబట్టి మ్యాథ్స్ని చాలా సీరియస్ తీసుకోండి. పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఒక 100 మంది రాశారనుకోండి మ్యాథ్స్ ఎగ్జామ్, అటు 1Aలోనో 1Bలోనో ఓన్లీ 45% రెండింటిలో కలిపి పాస్ అవుతారు. అంటే 55% ఫెయిల్ అయిపోతారు. కాబట్టి మీరు చాలా ఛాన్స్ తీసుకోండి, చాలా తక్కువ సార్లు, అంటే తక్కువ సార్లు 50, అటు పాస్ అయ్యే వాళ్ళు 50, ఫెయిల్ అయ్యే వాళ్ళు 50 అలా ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్కి చాలా భయపడండి, చాలా జాగ్రత్తగా చేయండి, పాస్ అవుతాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్ నుంచి ఉన్నాయి, అండ్ అలాగే ఏ చాప్టర్స్ చేయాలి కూడా మన ఛానల్ నుంచి ఉన్నాయి. అండ్ మన సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది, మీ ముందే మీకు హెల్ప్ చేయడం. అండ్ నెక్స్ట్ బాటనీ ఉండొచ్చు, జువాలజీ ఉండొచ్చు, ఫిజిక్స్ ఉండొచ్చు, కెమిస్ట్రీ ఉండొచ్చు. ఈ 4 కూడా మనకి 60 మార్క్స్కే ఉంటుంది. సో పాస్ మార్క్స్ ఎంత అంటే కేవలం 21 మార్క్స్కి పాస్ అయిపోతారు. ఓకే, ఆన్ అన్ యావరేజ్ 4 కూడా 3 చాప్టర్స్ కూడా పాస్ అయిపోతారు. ఓకే, ఒక కెమిస్ట్రీలో మాత్రం 2 చాప్టర్స్ తీసుకున్న పాస్ అవుతారు, కానీ ఆన్ అన్ యావరేజ్ మనం ఒక 3 చాప్టర్లు సింపుల్వి, చాలా సింపుల్వి 3 చాప్టర్లు చూసుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు. జువాలజీ సంబంధించి, బాటనీ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్స్ 100 మార్క్స్ పేపర్కి గాను పాస్ మార్క్స్ 35 మార్క్స్. సో ఎకనామిక్స్ ఎలా రాయాలి, ఎంతెంత మ్యాటర్ సెట్ చేసుకోవాలి ఏంటి అని ఇంపార్టెంట్ వీడియో ఉంది, క్లిక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. లాంగ్స్కి ఒక 5, మీరు 3 రాయాలి, ఎగ్జామ్లో 5 ఇస్తారు, ఆ 5 ఏంటో నేను ఇచ్చాను. అండ్ షార్ట్స్ 8 రాయాలి, 12 ఇస్తాడు, నేను ఆ 12 ఇచ్చాను. వెరీ షార్ట్స్ 20 ఇస్తాడు, 15 రాయాలి, ఆ 20 ఇవ్వడం జరిగింది. సో నేను ఇచ్చిన పేపర్ వైజ్గా అరౌండ్ 90+ ఎబోవ్ మార్క్స్ వస్తుంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కామర్స్ వచ్చేసరికి 100 మార్క్స్ పేపర్కి గాను 35 మార్క్స్ పాస్ మార్క్స్. ఈ 100లో మనకి సగం అకౌంట్స్, సగం కామర్స్ ఉంటుంది. అకౌంట్స్ ఇక్కడ టైం లాగ్ అవడంతో కామర్స్కి టైం సరిపోదు. కాబట్టి మనం ఏం చేయాలంటే అకౌంట్స్ 20 మార్క్స్ 10 మార్క్స్ అకౌంట్స్ రాసుకుని మిగతా థియరీ పార్ట్ రాసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలా చేయడం బట్టి మీకు టైం మేనేజ్మెంట్ అయ్యి సక్సెస్ అవ్వగలుగుతారు. దీనికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా క్లిక్ చేసి వాచ్ చేయండి. సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్లో చూసుకుంటే కనుక
మనకి సాంస్క్రిట్లో ఎక్కువగా ఫెయిల్ అవుతారు స్టూడెంట్స్. ఇంగ్లీష్లో ఫెయిల్ ఏముండదు, తక్కువ వస్తే 40, 50, 60, 70 అని వచ్చి పాస్ అయిపోతారు. కానీ సాంస్క్రిట్లో మాత్రం చాలామంది ఫెయిల్ అవుతారు. సో 100 మార్క్స్ గాను సాంస్క్రిట్లో పాస్ మార్క్స్ 35. సో ఈజీగా పాస్ అవ్వాలంటే ఫస్ట్ పోమ్స్ ఉన్న బిట్ చూసుకొని పర్ఫెక్ట్గా, అండ్ ఎస్ఐస్ ఆన్సర్స్ చూసుకోండి, అండ్ బిట్స్ని ఫస్ట్ ఫోకస్ చేయండి. అండ్ సాంస్క్రిట్లో ఇంకా ఈజీగా ట్రిక్ వైజ్గా పాస్ అవ్వచ్చు. అలాంటి ట్రిక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మా వీళ్ళంత వరకు ఆ సాంస్క్రిట్ వీడియో మీకు అందించడానికి ట్రై చేస్తాం ఖచ్చితంగా. సో మీరు ఆ పోమ్ని, ఆ ఎస్ఐస్ని, అండ్ అలాగే వెరీ షార్ట్స్ని, అండ్ అలాగే లాస్ట్లో ఉన్న ఆ బిట్స్ని పర్ఫెక్ట్గా చూసుకోండి. అండ్ సందర్భాస్ ఇవి ఏమైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్తో మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. మీ వంతు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఇంగ్లీష్లో మనకి 80 మార్క్స్ వచ్చి ఎక్స్టర్నల్ అండ్ 20 మార్క్స్ వచ్చి ఇంటర్నల్. ఈ 80 మార్క్స్కి గాను మనకి రావాల్సిన మార్క్స్ 28 మార్క్స్ వస్తే పాస్ అవుతాం. 80కి 28 మార్క్స్ వస్తే పాస్ అవుతాం. ఇక 20కి 7 వచ్చినా పాస్ అవుతాం. కానీ కాలేజ్ వాళ్ళు మినిమం 14 ఎబోవ్ వేసే పంపిస్తారు. అక్కడ 7 వస్తే సరిపోద్ది పాస్ అవడానికి, కానీ మినిమం 14 వేసి పంపిస్తారు. ఇక్కడ 80కి 28 వస్తేనే ఇది యాడ్ అవుతుంది. 28 చాలా ఈజీగా వచ్చేస్తాయి 80కి, ఇది ప్రాబ్లం ఉండదు. కానీ స్కోర్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే ఫ్యూచర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ మార్క్స్ చూస్తారు కాబట్టి ఇంగ్లీష్కి స్కోరింగ్ ఎక్కువ వచ్చేట్టు చూసుకోవాలి. ఓకే, దానికి సంబంధించిన ట్రిక్స్ ఇవ్వాలి. అది మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. దాన్ని బట్టి ప్రయారిటీ బట్టి వీడియో అందిస్తాం మేము. సో సాంస్క్రిట్ మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. సో 100కి 35 మార్క్స్ పాస్ మార్క్స్. సో నేను చెప్పినట్టుగా ఆ బిట్స్ ఫోకస్ చేయండి, అవి చాలా హెల్ప్ అవుతుంది. సో మ్యాథ్స్లో మినిమం 2 చాప్టర్స్ ఫోకస్ చేస్తే పాస్ అయిపోతారు. ఆ చాప్టర్స్ సంబంధించిన చెప్పాను నేను కింద. ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్కి సంబంధించి 3 చాప్టర్స్ ఫోకస్ చేయాలి. కెమిస్ట్రీ 2 చాప్టర్స్ చూసుకుంటే పాస్ అయిపోతారు. సో ఎకనామిక్స్ సంబంధించి నేను పేపర్ ఇవ్వడం జరిగింది. సో అది డీటెయిల్స్ కింద ఉన్నాయి. కామర్స్ సంబంధించి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అకౌంట్స్ ఓన్లీ 20 మార్క్స్ 10 మార్క్స్ అటెండ్ చేయాలి. సాంస్క్రిట్లో నేను చెప్పిన బిట్స్ ఏవైతే అవి ఫోకస్ చేసుకోండి. ఇంగ్లీష్లో స్కోరింగ్ పెంచుకునే విధంగా మీ ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో సెషన్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ మీకు ఎంకరేజింగ్గా ఉండే వీడియోస్ మేము అందించాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇంతమందికి నచ్చింది కాబట్టి మాకు బూస్ట్ వస్తుంది. దాని బేస్డ్ ఆన్ మీకు మరిన్ని వీడియోస్ ఇవ్వడానికి మాకు ఎంతూజియాజం, ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అండ్ వీళ్ళంతమందికి షేర్ చేయండి ఎవరికి నెసెసిటీ ఉందో, సో దట్ వాళ్ళు కూడా లాభపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.